ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. గడిచిన 12 నెలల్లో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల అమలు విషయం కావచ్చు, తీసుకున్నటువంటి అమలు చేసినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంలో అటు పూర్తి స్థాయిలో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అటు ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదని, ప్రజల క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పించినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం దీనికి సంబంధించి సిపిఐఎంఎల్ మాస్లేన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మనతో ఉన్నారు. ఏడాది కాంగ్రెస్ పార్టీ పాలనపై ఆయన సంతృప్తిగా ఉన్నారా లేదా, ఆయన మాటలను ఆయనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు 6 గ్యారంటీలు, మరోవైపు 420 హామీలంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు 11 నెలలు అవుతుంది. కేబినెట్ విస్తరణ కావచ్చు, కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమాల అమలు విషయంలో మాత్రం తాము సక్సెస్ఫుల్గా ప్రభుత్వం రన్ చేస్తున్నామని ప్రభుత్వ నేతలంతా కూడా చెప్తున్నారు. మీరేమంటారు? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీరే ఎక్కువగా ప్రజల క్షేత్రంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజల సమస్యలు ఇంకా ఉన్నాయా, ఆల్రెడీ పరిష్కరింపబడ్డాయి అనుకుంటున్నారా? 6 గ్యారెంటీలే అమలు జరగలేదు. అదేవిధంగా 420 హామీలు, 420 హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో. వాటి జోలికే పోలేదు. కాబట్టి ప్రజాపాలన గొప్పగా ఉంది అనేది వార్షికోత్సవం జరుపుకోవడం, ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సంవత్సర కాలంలో చేసుకోవడం ఉంది. కానీ వాళ్ళు చెప్పే మాటలన్నీ సోత్కర్షల్లాగా ఉన్నాయి అనేటువంటిది మేము భావిస్తున్నాం. తమకు తాము గొప్పలు చెప్పుకునేటువంటి పద్ధతిలో ఉన్నాయని భావిస్తున్నాం. ఉదాహరణకి 6 గ్యారెంటీ ఇండ్ల స్థలాల సమస్య ఏదైతే ఉందో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఒక్క ఇల్లు లేదు. అది ఇవాళ రేపు వస్తుందో గ్యారెంటీ లేదు. అంటే రేషన్ కార్డుల సమస్య కూడా పెండింగ్లోనే ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా 5,000 కోట్ల నుండి చాలా కాలేజీలు అఘోరిస్తున్నటువంటి స్థితి ఉన్నది. అదేవిధంగా రైతు బంధు పేరుతోటి మేము 15,000 ఇస్తామని రైతులందరూ మనసులు కొల్లగొట్టి ఊట్లో దండుకున్నారు. ఇంతవరకు రైతు బంధు అమలు చేయలేదు సంవత్సర కాలం అయినప్పటికీ కూడా. అదేవిధంగా రైతు రుణాల మాఫీ కూడా కేవలం 22,000 కోట్లు పూర్తి చేసి ఆపి అనేక కొర్రీలు పెట్టి వాయిదాలు వేస్తున్నటువంటి స్థితి ఉంది. అంటే సగం మంది రైతులకే రుణమాఫీ అయింది. మిగతా సగం మందికి రుణమాఫీ కాలేదు. అవుతుందో కాదో అని ఆందోళనలో రైతులు ఉన్నారు. అదేవిధంగానే ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం ఇలా సరిగా తను కొనుగోలు చేయకపోవడం వల్ల అందరు రైతులు ప్రైవేట్ మిల్లులకు అమ్ముకుంటున్నారు. ప్రైవేట్ మిల్లులకు అమ్ముకుంటే నేను ఎట్లా ఇస్తానని చెప్పి ప్రభుత్వం అంటుంది. అంటే ఇది ఎగ్గొట్టే ప్రభుత్వమే. అదేవిధంగా ఇలా పత్తి మార్కెట్లోకి వచ్చింది. సిసిఐ పత్తిని కొనుగోలు చేయాలి, అరకొర మాత్రమే కొనుగోలు చేస్తుంది. తేమ శాతం ఎక్కువ ఉందనేటువంటిది ఉన్నటువంటి స్థితి ఉన్నది. ప్రభుత్వం ఇన్ని అంశాల్లో ఫెయిల్ అయిందని పోటు రంగారావు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. 500కే ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా పంపిణీ చేస్తుంది. మరోవైపు విద్యుత్ కూడా ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలకు కళ్ళు లేవా, కనిపించట్లేదా అని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. నిజంగా ఏంటి మీకు కనిపించట్లేదా? అసలు 6 గ్యారెంటీల అమలు ఆ స్థాయిలో అమలు అవుతుంటే మీకు కనిపించట్లేదు. మరోవైపు రుణమాఫీకి సంబంధించి కూడా 18,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్తున్నారు. 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్తున్నారు. గత 10 ఏళ్లలో రాని దిగుబడి ఈసారి వరి దిగుబడి ఈసారి పెద్ద ఎత్తున వచ్చిందని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్తున్నారు. ధాన్యం ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు అని కూడా వెసులుబాటు కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇంత మంచి పనులు చేస్తుంటే ఎందుకు ప్రతిపక్షాలు కనిపించట్లేదు? సార్, ప్రభుత్వానికి ఏమో 2 కళ్ళే ఉన్నాయి, ప్రజలకు వేల కళ్ళు ఉన్నాయి, లక్షల కళ్ళు ఉన్నాయి. కాబట్టి వాట్ ఈజ్ ద రియాలిటీ అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో పోతే మనకు అర్థమవుతుంది. ఇవాళ మిల్లులకు ఎందుకు అమ్ముకుంటున్న రైతులు మొత్తం. అదేవిధంగా ఎన్ని సబ్సిడీలు ఇచ్చారో లెక్క చెప్పమనండి, వైట్ పేపర్ ఒకటి విడుదల చేయమనండి. అదేవిధంగానే 1-2 వాగ్దానాలు అమలు చేయడం అనేటువంటి చేసింది. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చింది అనేటువంటిది ఉంది. వాటిని ఇవ్వడం అనేటువంటి దాన్ని ఎవరైనా అమలు జరిపిందని చెప్తుంది తప్ప అది అమలు ఏ ప్రభుత్వం అయినా కొన్ని హామీలు అమలు జరపాలి. కానీ మిగతా ఇవాళ మౌలికమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం ఇంకా సాసారం చేస్తుంది, వైఫల్యం చెందింది 1 సంవత్సర కాలంలో. ఈ వాగ్దానాలన్నీ 100 రోజుల్లో అమలు జరుపుతామని చెప్పి ప్రకటించారు. డిసెంబర్ 9న పోయిన 2023 డిసెంబర్ 9న అధికారంలో రాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ప్రభుత్వం చేసింది కొంత, చేయాల్సింది కొండంత ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలో 2 ప్రధానమైనటువంటి అంశాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఒకటి మూసీ సుందరీకరణ, మూసీ రివర్ బెల్ట్ ప్రక్షాళనకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, రెండో వైపు హైడ్రా, మూడో వైపు ఇటీవల జరిగినటువంటి లగిచెర్ల ఘటన. ఈ 3 అంశాలపై మీ పార్టీ విధానం ఏంటి? ఒకటి, మూసీ నదిని
సుందరీకరణ కాదులే కానీ మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకి తగిన ప్యాకేజీ ఇచ్చి తగిన పరిష్కారం చూపించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఖాళీ చేయించాలా, దాన్ని మేము బలపరుస్తున్నాం. కాబట్టి బలవంతంగా ఖాళీ చేయడము, ఏ నోటీసులు లేకుండా ఇల్లు కూల్చడము, వాళ్ళని రోడ్డు పాలు చేయడం అనేటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫార్మా కంపెనీలకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చడానికి చేస్తున్నటువంటి ఘటనలో భాగంగానే లగచర్ల ఘటన జరిగింది. ఈ లగచర్ల ఘటనని ఆ రాజకీయ అవకాశంగా తీసుకొని గ్రామాల మీద దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, గ్రామాల్లో ఎవరిని లేకుండా చేయడం అనేది చేస్తూ ఉన్నాం. ఇవాళ లగచర్ల ఘటన టీఆర్ఎస్కి తర్వాత కాంగ్రెస్కి మధ్య యుద్ధంలాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అవుతుంది. వాస్తవంగా ప్రజలు నిర్వాసితులు తమ భూములు ఇవ్వమని చేస్తున్న పోరాటానికి ప్రభుత్వానికి మధ్య పోరాటం ఫార్మా కంపెనీలకు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు పార్టీల మధ్యలో దూరి రాజకీయం చేసి రాజకీయ క్రీడలు ఆడుకుంటున్నాయి రెండు పార్టీలు. బూతులు తిట్టుకోవడము, కేసులు అంటాం, భయపెట్టడం అనేటువంటి చేస్తున్నాయి. కానీ మరోపక్క ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి ఉన్నది. అందుకని మేము అడిగేది ఏంటంటే రాజకీయ క్రీడలు ఆపి అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు మాకు కావాలని మేము నిర్వాసితులైతే బతకలేమని చెప్పి ప్రజలు ఏదంటున్నారో ప్రజల అభిష్టం మేరకే ఏ ప్రభుత్వమైనా నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప కార్పొరేట్ కంపెనీల కోసమో ఎవరి కోసమో బలవంతంగా భూసేకరణ చేయడం అనేటువంటిది తప్పు. నందిగ్రామం నుంచి చూసుకుంటే, ఛత్తీస్గఢ్ నుంచి చూసుకుంటే ఇలా మొత్తం నిర్వాసులంతా పేదలే, ఆదివాసీలు పేదలు. కాబట్టి పేదల ఒకటో సెంటో కొంటూ ఉన్నటువంటి భూముల్ని ఖాళీ చేయించి ఫార్మా కంపెనీలు పెట్టి ఏదో కొన్ని ఉద్యోగాలు ఒకటో రెండో ఇచ్చి ఫార్మా కంపెనీల ద్వారా పరస్పర లాభాలు పంచుకునేటువంటి దానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదినట్టు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున నిర్వాసితులు చేస్తున్నటువంటి స్థితిలో అదే నిన్న అది కాళేశ్వరం ప్రాజెక్టు కింద అయిన నిర్వాసితులు కానీ ఓసీల కింద అయిన నిర్వాసితులు కానీ ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా నిర్వాసితుల యొక్క సంపూర్ణ మద్దతు లభించిన తర్వాత ఏర్పాటు చేయాలి తప్ప మరొకటి చేయొద్దు. అందుకనే లగచర్ల ఘటనని మేము ఖండిస్తున్నాం. నిర్బంధాన్ని ఆపాల కేసులు ఎత్తేయాలని అడుగుతున్నాం. రేపు 19వ తారీఖు మా పార్టీ నుంచి రాష్ట్ర డెలిగేషన్ ఆ గ్రామాలు సందర్శిస్తుంది. వాస్తవాలు తెలుసుకొని మీడియాకి తెలియజేస్తాం. రాజకీయ పార్టీలన్నీ రాజకీయ చేస్తుంటాయి, ప్రజలందరికీ తెలుసు, రాజ్యాంగ పదవులే కోరుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల తరపున పోరాటం చేయడానికే పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈసారైనా ఒక సరికొత్త ఎత్తుగడను కానీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసి రాజ్యాంగ పదవుల్లో మీ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? అటువంటి వ్యూహాలు ఏమైనా అమలు చేయబోతున్నారా? పదవుల కొద్ది దూరం మేము పదవుల కోసం ఏ వ్యూహాలు ఎత్తుగడలు వేయలేదు. మేముగా రాజకీయ సమస్యలు, జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద చర్చించాం. మా పార్టీ నిర్మాణ విషయాలు, దీన్ని ఎట్లా బలోపేతం చేసుకోవాలని చెప్పి చర్చించాం. అందులో భాగంగా ఇలా ఉచిత విద్యుత్తు, గ్యాస్ ఏదైతే ఉన్నదో ఈ సగం మందికి అందుతుందనేది మాకు రిపోర్ట్లు వచ్చాయి. దాని మీద గ్రామాల్లో ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించాం. అదేవిధంగా ఉచిత బస్సు సర్వీసులు ఏదైతే ఉన్నాయో అది చేసి 3000 బస్సులు రద్దు చేశారు. బస్సులు పెంచాలని చెప్పి డిసెంబర్ 4వ తేదీ నాడు అన్ని డిపోల ముందు, హైదరాబాద్లో బస్సు భవన్ ముందు ధర్నాలు చేయాలా, ప్రభుత్వానికి బస్సులు పెంచాలని ఒత్తిడి చేయాలని చెప్పి చేస్తున్నాం. అదేవిధంగా 21, 22 తేదీల్లో అన్ని మార్కెట్లను సందర్శించి రైతులకి వాళ్ళ పత్తి కానీ ధాన్యం కానీ కొనుగోలు చేయడంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకుని దాని మీద ఆందోళన చేయాలని చెప్పి భావిస్తున్నాం. ఇట్లా ప్రజల సమస్యల మీద ఆందోళన పూనుకుంటున్నాం. ఈ క్రమంలో రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే మేము మా బలం ఉన్న కాడ పోటీ చేస్తాం. మా విధానాల మీద ఆధారపడి ప్రచారం చేస్తాం. ఆ ఆధారపడి పనిచేసే టైంలో వచ్చినటువంటి తీసుకున్నాం. కానీ పదవి కోసం మేము పోటీ పడాలని భావించాలి. వీటిలో కూడా మేము అడిగేది ఏంటంటే వామపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఇతర విప్లవ పార్టీలన్నీ ఆ ఎన్నికల్లో కూడా కలిసి అందరం బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా ఒక ఐక్య ఫ్రంట్గా ఏర్పడి పనిచేయాలంటే కూడా దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మా పార్టీ నిర్ణయించింది. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై పోటు రంగారావు ఒక్క ముక్కలో ఎటువంటి కామెంట్ చేస్తారు? ఏడాది కాంగ్రెస్ పాలన అమలు జరిపింది మూరుడు, చేయాల్సింది బారెడు ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అనేటువంటిది భావిస్తూ ఉన్నాం. మూడోది, ప్రభుత్వంలో సమన్వయం లేదు. సమన్వయం లేకుండా దీంతవరకు మంత్రివర్గ విస్తరణ లేదు. అదేవిధంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో కూడా నిర్దిష్టత లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకైతే
చేయాల్సింది చేయలేకపోయింది అనేటువంటిది మేము భావిస్తున్నాం. వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఈ వైఫల్యాలు రేపు బీజేపీకి తోడ్పడతాయి అనేటువంటి భయం మాకున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాన్ని సరి చేసుకోవాలా, తను బలోపేతం కావడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి పూనుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి పోటు రంగారావు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలతోనే పూర్తిగా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఒకవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో బలపడే పరిస్థితుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా తన వైఫల్యాల నుంచి మళ్ళీ సమర్థవంతంగా పరిపాలన సాగించేందుకు ముందుకు రావాలని చెప్పి పోటు రంగారావు కూడా ఒక సూచన అయితే చేస్తున్నారు ప్రభుత్వానికి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అనేక వైఫల్యాలతో ముందుకు వెళ్తుంది. అన్నింటినీ సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా పోటు రంగారావు చెప్తున్నారు. మూసీ ప్రక్షాళనపై కావచ్చు, లగిచర్ల ఘటనపై కూడా క్షేత్రస్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని, క్షేత్రస్థాయిలో పార్టీ తరపున ప్రతినిధుల బృందాన్ని కూడా పంపుతామని పోటు రంగారావు చెప్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు కమ్యూనిస్టు విప్లవ పార్టీలన్నీ కూడా కలిసి రావాలని ఆయన కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వీడియో స్టాండర్తో రిపోర్టర్ ఉదయ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.